ఓకే, అందరూ ప్రాపర్లీ సుఖాసనంలో కూర్చోండి, చిన్ముద్రను పెట్టి. ఒక 2 టైమ్స్ శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ మీ శ్వాసను గమనించండి. ఇప్పుడు మనం ఓంకారం చాంటింగ్ చేద్దాం 3 టైమ్స్. ఇన్హేల్ డీప్లీ. Second time. Third time. మెల్లగా శ్వాస తీసుకొని వదలండి. అందరూ చేతులని నమస్కార ముద్రలోకి తీసుకురండి. ఇప్పుడు మనం పతంజలి మహర్షి శ్లోకం చెప్పుకుందాం. యోగేన చిత్త సమరేణ వాచా మలం శరీరస్య చ వైద్యేన యోపాకరోతం ప్రవరం మునీనా పతంజలిం ప్రాంజలిరానతోస్మి. గురు శ్లోకం. అఖండ మండలాకారం చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. భారతమాత శ్లోకం. రత్నాకరానౌతపదా హిమాలయ కిరీటే బ్రహ్మరాజస్య రత్నాన్యా భారతమాతరం. ప్రారంభ శ్లోకం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వెనుకకు పెట్టి మీ తలను ఇన్హేల్ చేస్తూ వెనక్కి వంచి ఎక్సేల్ చేస్తూ మదర్ బ్లెస్సింగ్స్ తీసుకోండి. మదర్ ల్యాండ్ బ్లెస్సింగ్స్. మై గురూస్, పేరెంట్స్. నెమ్మదిగా వెనక్కి వచ్చి మీ 2 చేతులని హీట్ జనరేట్ అయ్యే వరకు రబ్ చేయండి. రబ్ చేసి మీ ఫేస్ మీద ఉంచండి. నెమ్మదిగా ఒక చిన్న చిరునవ్వుతో మీ అరచేతులను చూసుకుంటూ కళ్ళు తెరిచి అందరికీ నమస్తే, శుభ సాయంత్రం. నా పేరు ఆత్మకూరి శ్రీలక్ష్మి. నేను ఆర్వైకి 200 కోర్స్ నేర్చుకుంటున్నాను. మా గురువు గారు డాక్టర్ యోగా నారాయణ గారు. గ్రూప్ నేమ్ వచ్చేసి పతంజలి. మా గ్రూప్ నెంబర్, నా రూల్ నెంబర్ 2. ఓకే, ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. మనం ఇప్పుడు జాగింగ్ చేద్దాం. జాగింగ్. హ్యాండ్స్ సైడ్ కి.
అండ్ హ్యాండ్స్ అప్. హ్యాండ్ సైడ్ పెట్టేసి రైట్ సైడ్ వెళ్ళండి. లెఫ్ట్, రైట్, లెఫ్ట్ అండ్ ఫ్రంట్, బ్యాక్. స్టాప్ ది జాగింగ్. నెమ్మదిగా రిలాక్సేషన్ లో ఉన్నాం. స్థితిలో తాడాసన. లెగ్స్ ఎపాత్, హ్యాండ్స్ ఎపాత్. క్లోజ్ యువర్ ఐస్. నెమ్మదిగా మీ శ్వాసను గమనించండి. ఓకే, ఇప్పుడు మనం ఐబాల్ రొటేషన్ చేద్దాం. ఓన్లీ ఐ ఒకటే మూవ్ అవ్వాలి. లెఫ్ట్ అండ్ రైట్ చేద్దాం ఫస్ట్. లెఫ్ట్, రైట్. ఓన్లీ ఐబాల్ ఒకటే మూవ్ అవ్వాలి, తల తిప్పొద్దు. రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. అండ్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చేద్దాం. లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్. ఇలా చేయాలి. ఒక 2 సర్కిల్స్ చేద్దాం. లెఫ్ట్, అప్, రైట్, డౌన్. ఓకే, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, డౌన్. ఇప్పుడు చిన్నగా షోల్డర్ రొటేషన్ చేద్దాం. మీ చేతుల్ని ఇలా షోల్డర్ ఆన్ చేసి శ్వాస తీసుకుంటూ తల నుంచి వెనక్కి వెళ్ళాలి. శ్వాస వదులుతూ ముందుకు. శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస. 1 2 3 likewise 1 2 3 and 4. ఓకే, ఇప్పుడు నెక్ చేద్దాము. నెక్ రొటేషన్ చేద్దాము. నెక్ ఫస్ట్ వచ్చేసి మన చిన్న ఇక్కడ ఆనాలి. ఇక్కడ డౌన్, అప్. చాలా నెమ్మదిగా చేయాలి. శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదులుతూ ముందుకి వంచాలి నెమ్మదిగా. ఇప్పుడు రొటేషన్ చేద్దాం. డౌన్, రైట్, వెనక్కి, లెఫ్ట్, ముందుకి వంచాలి. 3 కౌంట్స్ చేద్దాం. 1 2 3. Okay, యాంటీ క్లాక్ వైజ్. 1 2 3. ఓకే, ఇప్పుడు హిప్ మూమెంట్ చేద్దాం. రొటేషన్ ఫ్రంట్, రైట్, బ్యాక్, లెఫ్ట్, ఫ్రంట్, రైట్, బ్యాక్, లెఫ్ట్. ఓకే, చేద్దాం. 2 3. యాంటీ క్లాక్ వైజ్. 1 2 3. ఇప్పుడు నీని బెండ్ చేద్దాం.
స్థితి తాడాసనలో ఉండి హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ టచ్ ది బాడీ. కొంచెం మీ మోకాళ్ళని కిందకు వంచి ముందుకి వెనుకకి అనండి. స్లోగా. నీ పెయిన్ ఉన్న వాళ్ళు చేయొద్దు. ఇలానే ఉండి రొటేషన్ చేయండి. 1 2 3 4. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4. ఇప్పుడు టోస్ టచింగ్ చేద్దాం. 2.5 feet తీసుకొని మన కాళ్ళు టోస్ టచింగ్ చేద్దాం. మైగ్రేన్ ఉన్న వాళ్ళు దీన్ని చిన్నగా చేయండి. మన కుడి చేతితో ఎడమ కాలిని, మన ఎడమ చేతితో కుడి కాలిని టచ్ చేయాలి. స్లోగా చేద్దాం. ఒక 5 counts. 1 సెంటర్, 2 సెంటర్, 3 and 4, 5. ఇదే కొంచెం ఫాస్ట్ గా చేద్దాం. హ్యాండ్స్ ఇలా పెట్టేసి కొంచెం ముందుకు వంగి ఒక 10 counts చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. కొద్దిసేపు రిలాక్స్ గా ఉందాం. శిథిల తాడాసనం. మీ శ్వాసను గమనించుకుంటూ శిథిల తాడాసనంలో ఉండండి. రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు స్థితిలోకి వచ్చేసి హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ టు బాడీ టచ్, ఇంటర్లాక్ ఫింగర్స్ అండ్ డబుల్ లాక్. చేస్తూ శ్వాస తీసుకోండి. కిందికి డౌన్ అవుతూ శ్వాస వదలండి. శ్వాస తీసుకోండి, కిందికి డౌన్ అవుతూ శ్వాస వదలండి. 1 2 3 4 and 5. ఇలా మనం సైడ్కి బెండ్ అవుదాం. సైడ్ బెండ్ అయ్యి ఒక 5 counts చేద్దాం. చిన్నగా రైట్ కి 1 2 3 4 5. చిన్నగా సెంటర్ రండి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ మూవ్. 1 2 3 4 5. Okay, release your fingers, hands. ఇప్పుడు మనం టోస్ ని అప్ అండ్ డౌన్ చేద్దాం. టోస్ ని అప్ అండ్ డౌన్, అప్ డౌన్, డౌన్, అప్ డౌన్, అప్. క్లాక్ వైజ్ చేద్దాం. 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. ఓకే, another leg. Up down, up down, up down. Clockwise, anti-clockwise. ఇప్పుడు మనం సూర్య నమస్కారం చేద్దాం. మాకి ఒక సైడ్ వచ్చేసి సూర్య నమస్కార ధ్యాన శ్లోకం చెప్తున్నాం. నారాయణ సర్వజాసన సన్నివిష్టః ఓం
మిత్రాయ నమః ప్రణవాసన్. మన చేతులు రెండు కూడా చిన్నగా వెనక్కి తీసుకువెళ్తూ మనం వెనుకకు బెండ్ అయ్యి హస్త ఉత్తానాసన్. ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్తానాసన్. ఎక్సేల్ చేస్తూ పాదహస్తాసన్. ఇన్హేల్ చేస్తూ రైట్ లెగ్ బ్యాక్. లెఫ్ట్ లెగ్ బాగా స్ట్రెచ్ చేయాలి. హస్త సంచలనాసన్. లెఫ్ట్ లెగ్ బ్యాక్ చతురంగ దండాసన్. Knees bend, chest bend, Ashtanga Namaskarasan, head bend. నెమ్మదిగా ముందుకు వచ్చి పైకి లేవాలి. భుజంగాసన్. పర్వతాసన్. రైట్ లెగ్ ఫ్రంట్ హస్త సంచలనాసన్. అండ్ పాదహస్తాసన్. హస్త ఉత్తానాసన్ అండ్ ప్రణమాసన్. సెకండ్ రౌండ్. ఓం రవయే నమః ప్రణమాసన్. హస్త ఉత్తానాసన్. 3 పాదహస్తాసన్. 4 హస్త సంచలనాసన్. 5 చతురంగ దండాసన్. 6 అష్టాంగ నమస్కారాసన్. 7 భుజంగాసన్. 8 పర్వతాసన్. and 9 hasta sanchalanasana. 10 padahastasana. 11 hasta uttanasana. and 12 pranamasana. Om Suryaya Namaha. Om Bhagavate Namaha. Om Padaya Namaha. Om Pushte Namaha. Om Hiranyagarbhaya Namaha. Om Marichaye Namaha. Om Adityaya Namaha. Om Savitre Namaha. Om Attaya Namaha. Om Bhaskaraya Namaha. ప్రతి పొజిషన్ కూడా కౌంట్ తో చేద్దాం. 5 కౌంట్స్ తో. ప్రణవాసన్. హస్త ఉత్తానాసన్. 1 2 3 4 5. పాదహస్తాసన్. 1 2 3 4 5. హస్త సంచలనాసన్. 1 2 3 4 5. చతురంగ దండాసన్. 1 2 3 4 5. అష్టాంగ నమస్కారాసన్. 1 2 3 4 5. భుజంగాసన్. 1 2 3 4 5. పర్వతాసన్. Stay there. 1 2 3 4 5. హస్త సంచలనాసన్. Stay there. 1 2 3 4 5. పాదహస్తాసన్. 1 2 3 4 5. హస్త ఉత్తానాసన్. 1 2 3 4
ఆదిత్యస్య నమస్కారం ये कुर्वन्ति दिने दिने आयुर्प्रज्ञाबलं वीर्यं तेजस्तेषां च जायते. ఓకే, 3 సెకండ్ రిలాక్స్ అవుదాం. స్థితిలో తాడాసనం. లెగ్స్ సేపాత్, హ్యాండ్స్ సేపాత్, ఐస్ క్లోజ్ చేయండి. మన బాడీలో సూర్య నమస్కారాలు చేసే వాటిని గమనించండి. ఒక ఫ్యూ సెకండ్స్ రిలాక్స్ అవుదాం. ఓకే, ఇప్పుడు మనం స్థితిలో తాడాసనం నుంచి స్థితికి రావాలి. స్థితి తాడాసనం రావాలి. Heels together, toes together, hands touch the body. ఇప్పుడు మనం అర్ధకటి చక్రాసనం చెప్పుకుందాం. అర్ధకటి చక్రాసనం ఎవరు చేయకూడదంటే నీ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదు, అలాగే నడుము సమస్యలు ఉన్న వాళ్ళు చేయకూడదు, వర్టిగో సమస్యలు ఉన్న వాళ్ళు చేయకూడదు, గర్భిణీ స్త్రీలు చేయకూడదు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే నడుము భాగం బాగా స్ట్రెంగ్తన్ అవుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ నెమ్మదిగా మన కుడి చేతిని షోల్డర్ లెవెల్కి తీసుకురావాలి. palm face down, and second step palm facing up, and last step చేతిని ఇలా నెమ్మదిగా పైకి తీసుకురండి. నెమ్మదిగా ఒక సైడ్ కి వంగి ఉండండి. స్టే దే. 1 2 3 4 and 5. నెమ్మదిగా రండి. దీన్ని సెల్ఫ్ పోజ్ అంటాం మనం. మరలా మీ ఎడమ చేతిని ఎడమ చేతితో చేద్దాం. palm facing down and palm facing up. నెమ్మదిగా మీ చేతిని పైకి తీసండి. మీ చెవులు కానే విధంగా ఉండాలి. నెమ్మదిగా స్ట్రెచ్ అవ్వండి పక్కకు. కౌంట్ చేద్దాం. 1 2 3 4 5. నెమ్మదిగా మీ హ్యాండ్ రిలీజ్ చేయండి. ఓకే, ఫ్యూ సెకండ్ రిలాక్స్ అవుదాం. స్థితిలో తాడాసనం. ఏ ఆసనం చేసినా ముఖ్యంగా మనం రిలాక్స్ అవ్వాలి, మన బాడీకి రెస్ట్ అనేది ఇవ్వాలి. స్థితిలో తాడాసనం నుంచి మనం స్థితి తాడాసనం వద్దాం. Heels together, hands together, hands close to body. ఇప్పుడు మనం వృక్షాసనం చేద్దాం. వృక్షాసనం నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, వర్టిగో ఇష్యూస్ ఉన్న వాళ్ళు, రీసెంట్ గా సర్జరీస్ అయిన వాళ్ళు చేయకూడదు దీన్ని. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఏకాగ్రత పెరుగుతుంది, అండ్ మనం ఫ్లెక్సిబుల్ గా ఉంటాం, అండ్ మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం రైట్ లెగ్ ని లెఫ్ట్ థై మీద పెడదాం. నుంచులేనుకుంటే బాగా సపోర్ట్ తీసుకోవచ్చు. అండ్ చిన్నగా హ్యాండ్స్ షోల్డర్ లెవెల్ తీసుకురండి. పామ్ ఫేసింగ్ డౌన్వర్డ్ ఉన్నాయి కాబట్టి పామ్ ఫేసింగ్ అప్వర్డ్ చేయండి. చిన్నగా నమస్కార ముద్రను మీ చేతులను ఉంచండి, అండ్ దృష్టి స్ట్రైట్ గా చూడాలి. ఒక 3 కౌంట్స్ చేద్దాం. స్టే దే. 1 2 3. నెమ్మదిగా హ్యాండ్స్ రిలీజ్ చేయండి. 1 2 3 and 4. సెల్ఫ్ పోజ్ అంటారు దీన్ని. లెఫ్ట్ లెగ్ తో చేద్దాం ఇప్పుడు.
మీ చేతుల్ని షోల్డర్ లెవెల్ తీసుకురండి. పామ్ ఫేసింగ్ డౌన్వర్డ్ అండ్ పామ్ ఫేసింగ్ అప్వర్డ్. చిన్నగా నమస్కార ముద్ర. అండ్ దృష్టి స్ట్రైట్ గా ఉండాలి. కౌంట్ చేద్దాం. 1, 2, 3. Release your hands. ఇవన్నీ స్టాండింగ్ పొజిషన్స్. ఇప్పుడు మనం సిట్టింగ్ పొజిషన్స్ చూద్దాం. చిన్నగా మ్యాట్ మీద కూర్చోండి. స్థితిలో దండాసన. లెగ్స్ కూర్చోండి. ఒక ఫ్యూ సెకండ్స్ రిలాక్స్ అవ్వండి. అండ్ మనం ఈ సిట్టింగ్ పోజెస్ లో వజ్రాసన చెప్పుకుందాం. అండ్ సేతుబద్ధాసన, మత్స్యాసన చెప్పుకుందాం. నెమ్మదిగా దండాసన నుంచి స్థితికి రండి. Heels together, toes together, hands touch the body. వెన్నెముక నిటారుగా ఉంచండి. ఇప్పుడు మనం వజ్రాసనంలోకి వద్దాం. వజ్రాసనం తిన్న వెంటనే అయినా తినక ముందైనా చేయవచ్చు. తిన్న తర్వాత చేస్తే బెనిఫిట్స్ ఉంటాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఏకాగ్రతగా ఉంటుంది. ఓకే, చిన్నగా మీ కుడి కాలుని మీ హిప్ కింద ఉంచండి. తర్వాత మీ ఎడమ కాలుని మడవండి. వెన్నెముక స్ట్రైట్ గా ఉంచి చేతులను చిన్ముద్రలో పెట్టి నార్మల్ శ్వాస తీసుకుంటూ శ్వాసను గమనిద్దాం. ఒక 5 సెకండ్స్. ఓకే, నెమ్మదిగా మీ లెగ్స్ ని రెండుని రిలీజ్ చేయండి. ఇప్పుడు మనం సుపాయన్ పోజ్ లో సేతుబంధాసన, మత్స్యాసన చేయబోతున్నాం. అందరూ అమృతాసనం రండి. చిన్నగా ఒక సైడ్ తిరిగి పట్టుకోండి. అమృతాసన్. ఒక ఫ్యూ సెకండ్స్ అమృతాసనంలో ఉంది. మనం సేతుబంధాసనం వెళ్ళాం. సేతుబంధాసనం మెడ నొప్పి ఉన్న వాళ్ళు, వెను సమస్యలు ఉన్న వాళ్ళు చేయకూడదు. ఇప్పుడు మనం సేతుబంధాసనం వద్దాం. చిన్నగా మీ రెండు మోకాలను మడవండి. మీ చేతులతో మీ హీల్స్ టచ్ చేయండి. చిన్నగా మీ నడుము భాగాన్ని పైకి లేపి ఉంచండి. దీనివల్ల మీ బ్యాక్ స్ట్రెంత్ అవుతుంది. అండ్ థైరాయిడ్ గ్రంథి కూడా చాలా మంచిది. ఇలా ఒక 3 సెకండ్స్ ఉన్నాం. 1, 2, 3, 4 అండ్ 5. చిన్నగా మీ డౌన్ చేసి మీ కాళ్ళను చాపి రిలాక్స్డ్ గా ఉండండి అమృతాసనంలో. నెక్స్ట్ మనం మత్స్యాసన చూద్దాం. Heels together, toes together, hands touch the body. మత్స్యాసనంలో వెన్నెముక సమస్య ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు అండ్ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎవరు చేయకూడదండి ఇది. అండ్ మత్స్యాసనం చేయడం వల్ల థైరాయిడ్ గ్రంథి మెరుగుపడుతుంది. మీ వెన్నెముక బలపడుతుంది.
ఓకే, చిన్నగా మీ హ్యాండ్స్ హిప్ కిందకి మూవ్ చేయండి, రెండు హ్యాండ్స్ కూడా. ఇప్పుడు మీ చెస్ట్ నుంచి తల వరకు, తల భూమి ఆనే విధంగా ఉండాలి. ఇది మధ్యశాసన. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆసనం. ఒక ఫ్యూ సెకండ్స్ ఉన్నాం. 1 2 3 4 5. చిన్నగా మీ హెడ్ డౌన్ చేయండి, మీ చేతులు రిలీజ్ చేయండి. ఓకే, మళ్ళీ రిలాక్స్ అవుదాం. అమృతాసనంలో ఒక 2 మినిట్స్ ఉన్నాం. ఇప్పటి వరకు మీ బాడీలో జరిగినవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా శ్వాసను వదలండి. అమృతాసన్ అండ్ శవాసన్ అంటారు. ఒక 2 మినిట్స్ రిలాక్స్ అవ్వండి. ఇప్పటి వరకు మీ బాడీలో జరిగిన ఆసనాలని అబ్జర్వ్ చేయండి. రిలాక్స్ యువర్ బాడీ అండ్ మజిల్స్. నెమ్మదిగా మీ ఎడమ కాలుని మడిచి మీ ఎడమ చేతిని మీ స్టమక్ మీద ఉంచుకొని నెమ్మదిగా కుడివైపు తిరగండి. నెమ్మదిగా మీ రెండు చేతుల సహాయంతో లేవండి. మీ రెండు చేతులను రబ్ చేసి మీ ఫేస్ మీద అప్లై చేయండి. ఇప్పుడు మనం ప్రాణాయామం చెప్పుకుందాం. ప్రాణాయామం అనేది మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, మన స్ట్రెస్ ని దూరం చేస్తుంది. ప్రాణాయామ నాడీ శుద్ధి ప్రాణాయామ చేద్దాం. మన శరీరంలో ఉన్న 72,000 నాడులు కూడా శుద్ధి చేయబడతాయి. ఓకే, మన లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్రలో ఉంచండి. రైట్ హ్యాండ్ వచ్చేసి నాసికా ముద్ర అంటారు. ఇలా ఉంచండి. స్ట్రైట్ గా కూర్చోండి. మీకు ఏ ఆసనం అయితే కంఫర్టబుల్ గా ఉంటుందో ఆ ఆసనంలో కూర్చోండి. వజ్రాసన ఆర్ సుఖాసన అండ్ పద్మాసన.
వీటిలో కూర్చొని ఇప్పుడు మనం ప్రాణాయామ చేద్దాం. మీ థంబ్ ఫింగర్ ని మీ కుడి ముక్కు మీద పెట్టుకొని మీ ఎడమ ముక్కుతో శ్వాసను తీసుకొని కుడి ముక్కు ద్వారా శ్వాసను వదులుతూ ఉండాలి. తర్వాత మీ ఎడమ ముక్కుని మూసివేసి కుడి ముక్కుతో శ్వాస తీసుకొని మళ్ళీ మరలా ఎడమ ముక్కుతో వదిలివేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఒక 5 రౌండ్స్ చేద్దాం. ఓకే, స్టార్ట్. మీరు గట్టిగా శ్వాస తీసుకోండి మీ ఎడమ ముక్కు నుంచి. ఎడమ ముక్కుని మూసి మీ కుడి ముక్కుతో శ్వాసను వదలండి. Last round. Inhale deeply, exhale completely. ఓకే, నెమ్మదిగా సుఖాసనంలోకి వచ్చి మీ శ్వాసను గమనించండి. సాధారణ శ్వాస తీసుకుంటూ వదులుతూ మీ శ్వాస మీద ధ్యాస ఉంచండి. ఇప్పటి వరకు మన బాడీలో జరిగిన చేంజెస్ అన్ని గమనిస్తూ సాధారణ శ్వాస తీసుకుంటూ ఇప్పుడు మనం చేతులు నమస్కార ముద్రలో పెట్టి క్లోజింగ్ ప్రేయర్ చెప్పుకుందాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు నెమ్మదిగా మీ 2 చేతులను వెనక్కి తీసుకువెళ్ళి మీ కుడి చేతిలో ఎడమ చేతిని ఉంచి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తలను వెనక్కి ఉంచి శ్వాస వదులుతూ ముందుకి మదర్ ల్యాండ్ బ్లెస్సింగ్ తీసుకోండి. గురూస్ అండ్ పేరెంట్స్ ఇప్పటి వరకు మనకు సహకరించిన బాడీకి ఓకే, నెమ్మదిగా పైకి లేచి మీ 2 చేతులని హీట్ జనరేట్ అయ్యే వరకు రబ్ చేసి మీ కళ్ళకు మీ ఫేస్ మొత్తానికి అండ్ ఐస్ కి హ్యాండ్స్ కి అప్లై చేయండి. నెమ్మదిగా కళ్ళు తెరిచి ఒక గుడ్ స్మైల్ తో మీ అరచేతులను చూడండి. నమస్తే. బాగుంది మేడం, బాగా చెప్పారు. వెరీ నైస్. ఓకే అండి, థ్యాంక్ యూ.